శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారి జీవితాన్ని నాశనం చెయ్యబోతున్నది ఎవరు, ధనుసు రాశి వారి జీవితం నాశనం కావాలని కోరుకునేది ఎవరు, ధనుసు రాశి వారు ఎవరికి దూరంగా ఉండాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, అయితే ఈ రాశి వారు గ్రహస్థితి ప్రకారం వారి జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలను ఎదుర్కోబోతున్నారు, జీవితంలో ఎలాంటి సుఖాలను పొందుతారు, అలాగే వాటిని అధిగమించడానికి వీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశివారు వారి జీవితంలో ఒక స్త్రీ వల్ల అశుభ ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలియజేస్తుంది. ధనుసు రాశి వారు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో ఎంతో నేర్పరులని కలిగి ఉంటారు. అలాగే వీరు మేధావులుగాను గుర్తింపును పొందుకుంటారు. అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు. వీరికి ప్రజాకర్షణ కూడా అధికంగానే ఉంటుంది. ప్రజలను ఆకట్టుకునే విధంగా మీరు మాట్లాడడం, బయటికి కూడా ఆకర్షణీయంగా కనిపించడం వీరి ప్రత్యేకత. ఇక ప్రజలకు సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలను కూడా రాణిస్తారు. ఇక ఈ రాశిలో పుట్టిన వాళ్ళు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. వీరి యొక్క జీవితంలో కొన్ని అపజయాలు ఎదుర్కొన్నా గాని వాటిని చూసి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేస్తారు. ఎన్నిసార్లు ఎదుర్కొన్నా గాని ఏదో సాధించాలి అన్న పట్టుదల, తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఆ పట్టుదలతో, తపనతో అనుకున్న పనులను వీరు సాధించుకుంటారు. ఇక ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. అలాగే అనువంశికంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధిని చేస్తారు. ఇతరులను ఆకట్టుకోవడానికి ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి పంతం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. తమ యొక్క ఆలోచనలు, తమ యొక్క నిర్ణయాలను ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి వీరు ఇష్టపడరు. తమ యొక్క నిర్ణయాలను, ఆలోచనలను తమ మనసులోనే దాచుకుంటారు. ఇక ఈ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ మూలంగా ఎన్నో నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తాయి. అంటే ఈ రాశి వారిలో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ మూలంగా మాత్రం మీరు జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఆమె మీ దగ్గర బంధువులలో ఉండే స్త్రీ కావచ్చు, లేదా మీ కుటుంబ సభ్యులలో ఒకరు అవ్వచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు. అయితే మీరు ఏ విధంగా మీరు దీన్ని గమనించాలి అంటే, 1-2 సార్లు తన మూలంగా మీరు నష్టపోయిన పరిస్థితులు కనిపించినప్పుడు ఆ స్త్రీకి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అలాగని బంధాలని, బంధుత్వాలని వదులుకోమని కాదు. తను ఇచ్చే సూచనలు, సలహాలు పాటించినట్లయితే మీరు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అంటే వారు మీ జీవితంలో మీరు ఎదగకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. పైకి చూడడానికి మీ యొక్క మంచి కోరేవారిగానే, మీ యొక్క శ్రేయోభిలాషులుగా మీకు కనిపిస్తారు. కానీ దాని వెనుక ఎంతో అర్థం ఉంటుంది. ఎలా అంటే వారు మీ యొక్క చెడును మనసులో కోరి పైకి మాత్రం మీకు సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఆ స్త్రీ మీ బంధువులలో కానీ, ఇరుగు పొరుగు వారు కానీ అవ్వచ్చు, లేదంటే మీతో స్నేహితులుగా పైకి నటిస్తూ మీ యొక్క నాశనాన్ని కోరుకునే వారై ఉండొచ్చు. కాబట్టి వారి వల్ల మీ జీవితంలో ఎంతో నష్టపోయే అవకాశాలు చాలానే ఉన్నాయి. అంతేకాకుండా మీ ఇంట్లో, అలాగే మీ జీవిత భాగస్వామితో గొడవలకు కూడా కారణం వారే అవుతారు. మీ ఆనందాన్ని, సంతోషాన్ని నాశనం చేసేది కూడా వాళ్ళే అవుతారు. అయితే ఈ రాశి జాతకులు ఏ విధంగా ఉంటారంటే, ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నా ఆర్థిక పరమైన లావాదేవీల గురించి కానీ ఏదైనా నమ్మిన వ్యక్తులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఈ రాశి వారు ఎలాంటి విషయాలు షేర్ చేసుకోవడం వల్ల దాన్ని వీరు అవకాశంగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయడానికి వారు ఉచిత సలహాలు ఇస్తారు. ఆ సలహాలు ఏ విధంగా ఉంటాయంటే, వీరి నాశనాన్ని కోరుకున్న విధంగా ఉంటాయి. ఈ విధమైన మనస్తత్వం గల స్త్రీలు మీకు ఎదురుపడినప్పుడు వారికి దూరంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. అది మీ బంధువులే కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు. కాబట్టి అటువంటి వ్యక్తులను దూరంగా ఉంచండి. ఈ విషయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది. ఇక ఈ రాశికి చెందిన వారు స్త్రీలు కాని, పురుషులు కాని బయట వ్యక్తుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ స్త్రీ ఎవరో గుర్తించి ఆ స్త్రీకి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది.
ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, విద్య కుటుంబ జీవిత పరంగా కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలు కారణంగా వీరికి ఖచ్చితంగా మేలు కలుగుతుంది. ఈ రాశి వారు తమ సంతానం చదువు పట్ల అధికంగా జాగ్రత్తను కలిగి ఉండాలి. ఫోన్పై ఎక్కువగా దృష్టి పెట్టకుండా చదువుపై ఏకాగ్రత కలిగే విధంగా పరిస్థితులను కల్పించాలి. ఈ విధంగా చేయడం వలన ఈ రాశి వారి సంతానం ఏదైనా ప్రవేశ పరీక్ష రాస్తున్నట్లయితే ఖచ్చితంగా మంచి విద్యా కోర్సులలో సీటును పొందుతారు. వీరికి ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ప్రేమానురాగాలు మరింతగా పెరుగుతాయి. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. దీని వలన ఒకరిపై ఒకరికి గౌరవం కూడా పెరుగుతుంది. వీరి మధ్య బంధం మరింతగా బలపడుతుంది. మీరు ఎవ్వరి నుండి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి. ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి. ఈ రాశివారు యోగవంతమైన ఫలితాలను పొందడానికి చేసుకోవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ రాశివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా తులసి చెట్టుకు పూజ చేసినట్లయితే మీరు మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందుతారు. అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో చేసే లక్ష్మీ పూజ మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే మూగ జీవాలకు తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే మీరు గత జన్మలో చేసిన పాప కర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. జీవితంలో మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందగలుగుతారు. శుక్రవారం నాడు పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తిను బండారాలు దానం చేయండి. ఇలా చేయడం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వచనాలు తీసుకోండి. అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి. సో చూశారు కదండి, ధనుసు రాశి వారి జీవితాన్ని నాశనం చేసేది ఎవరు, వీరు ఏ వ్యక్తికి దూరంగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ధనుసు రాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారితో మర్చిపోకుండా ఈ వీడియోను షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.